వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. దాతల సహకారంతో మౌలిక వసతులు కల్పిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తాను అన్ని విధాలా కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ తెలిపారు. నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రంథాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేదని తెలిపారు. మున్సిపాలిటీ నుంచి రావాల్సిన గ్రంథాలయ పన్నులు కూడా సకాలంలో అందక గ్రంథాలయ సిబ్బందికి కూడా జీతాలు అందట్లేదని చెప్పారు. పంచాయతీ నిధులను గల్లంతు చేయటం వల్ల కూడా నేడు గ్రంథాలయాలకు ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు. నిరుద్యోగ అభ్యర్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే గుండుశంకర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ గ్రంథాలయంలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు, కంప్యూటర్లను సైతం 2 రోజుల్లో బాగు చేయించి అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాకు చెందిన దాతలు ముందుకు వచ్చి గ్రంథాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తే వారిని ప్రత్యేకంగా అభినందించుకుంటామని తెలిపారు. దాతలు సహకరించి నిరుద్యోగులకు అండగా నిలిస్తే వారి భవిష్యత్తు బంగారుమయమవుతుందని చెప్పారు. గ్రంథాలయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే గుండుశంకర్ పిలుపుకు స్పందిస్తూ మాజీ కౌన్సిలర్ కెల్లా కొండలరావు 10,000 రూపాయలు, శ్రీశైన సంఘం జిల్లా అధ్యక్షులు మండల మన్మథరావు 10,000 రూపాయలు, వేట పద్మ 5,000 రూపాయలు విరాళంగా ప్రకటించారు. గ్రంథాలయంలోని మేడపై రూము తమకు కేటాయించాలని అభ్యర్థులు కోరగా వారికి అందజేయాలని గ్రంథాలయ అధికారులకు గుండుశంకర్ సూచించారు. అలాగే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో అభ్యర్థులకు అవసరమైన అన్ని పోటీ పరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, నాగేంద్ర యాదవ్, తోణంగి వెంకన్న, మైనపల్లి నరసింహమూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గుత్తేదారులతో రివ్యూ మీటింగ్ను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నిర్వహించిన ఎన్ఈఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒకటైన తాగునీరు అందించడం అనే విషయమై శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వరరావు ఈ సమావేశంలో తాగునీటి సరఫరాకు సంబంధించిన వర్క్స్ పై గ్రామాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రోగ్రెస్ లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేసేలా అధికారులు, గుత్తేదారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు నీరందించాలని ఆదేశించారు. ప్రభుత్వం తరపున అందాల్సిన సహకారం కోసం కృషి చేస్తానని, పరస్పర సహకారంతో ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చిత్తశుద్ధితో పనిచేద్దామని అధికారులతో పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఈ సూర్యనారాయణ, ఏఈ భాగ్యలక్ష్మి, జేఈ రేవతి, ఇతర అధికారులు, పలువురు గుత్తేదారులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ఘనస్వాగతం పలకాలని అట్టాడ రాంప్రసాద్ పిలుపునిచ్చారు. సిక్కోలు ముద్దుబిడ్డగా, తండ్రికి తగ్గ తనయుడిగా అంతర్జాతీయ స్థాయికి శ్రీకాకుళం జిల్లా ప్రతిష్టను తీసుకెళ్లిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సిక్కోలు టైగర్, రైతు బాంధవుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా సోమవారం నాడు శ్రీకాకుళం జిల్లాకు విచ్చేస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలికేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సంతబొమ్మాళి మాజీ మండల పిఎసిఎస్ అధ్యక్షుడు అట్టాడ రాంప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తన స్వగ్రామం మర్రిపాడులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆనాడు కింజరాపు ఎర్రన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చేసిన సేవలను కొనియాడుతూ తనయుడు రామ్మోహన్ నాయుడు ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి జిల్లాను దేశంలో అగ్రగామిగా నిలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రైతు బాంధవుడుగా నిలిచిన కింజరాపు అచ్చెన్నాయుడికి ఈ ప్రాంత ప్రజల స్థితిగతులు, రైతుల బాధలన్నీ తెలుసని అన్నారు. మా టెక్కలి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిలో అప్పచెప్పిన అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ మంత్రిగా, ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ మంత్రిగా బాధ్యతలు చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేద్దారంటే మా మరిపోవడం పంచాయతీకి వచ్చేటప్పటికి మా థైలాండ్ మాది, ఇక్కడ సమస్యలను రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారికి క్షుణ్ణంగా తెలుసు అన్నాను. ఆయన ఎప్పుడు బాధ్యత అప్పచెప్పారో మాకు న్యాయం జరుగుతుందని మా రైతుల్లో కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు కూడా పౌరవిమాన మంత్రిగా అప్పచెప్పడం యువతలో కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే అచ్చెన్నాయుడు గారికి ఈ మంత్రి పదవి ఇవ్వడం పట్ల మా రైతులు కోరిక తీరుతుందని ఆనందంగా మాకు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు మా మర్రిపాడు, భావనపాడు పంచాయతీలు చాలా ఇబ్బంది పడ్డాం. ఏ నాయకుడు కానీ అధికారి పట్టించుకునే పరిస్థితి లేరు. ఇప్పుడు ఆ కష్టాల నుండి బయటపడతామని నమ్మకం మాకు మర్రిపాడు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్నిటికీ కారణం 4వ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పంచాయతీ మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరియు సోమవారం నాడు
శ్రీకాకుళం ముద్దుబిడ్డ సురికి ఎర్రనాయుడు గారు తనయుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే సురికి ఎర్రనాయుడు గారు సోదరుడు కింజరాపు అచ్చెన్నాయుడు గారు సోమవారం జిల్లా విచ్చేసిన సందర్భంగా వారికి మా మండలము మా పంచాయతీ తరఫున స్వాగత సమాజాలు తెలియజేసుకుంటూ భారీ ఎత్తులో ర్యాలీగా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఈ స్వాగతానికి అందరూ మా కార్యకర్తలు అందరూ కూడా యాక్టివ్ అవ్వాలని చెప్తూ కోరుకుంటున్నాం. గత 5 ఏళ్లుగా మర్రిపాడు ప్రాంతానికి చుక్క వంశధార నీరు కూడా అందక రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇక నుండి మా ప్రాంత రైతులు కష్టాలు నెరవేరుతాయనే ఆశాభావం రాంప్రసాద్ వ్యక్తం చేశారు. లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో గల స్కూల్లో పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని మన స్కూల్ కి మన గ్రామానికి మంచి పేరు తీసుకువస్తారని మనసారా కోరుతున్నామంటూ విజయనగరం జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఇజ్జాడు శ్రీనివాసరావు, లావేరు మండల ఎక్స్ జడ్పీటీసీ పిన్నింటి మధుబాబు, లావేరు మండల ఎక్స్ ఎంపీటీసీ దన్నాన శ్రీనివాసరావు, బెజ్జిపురం గ్రామ టీడీపీ అధ్యక్షులు సర్పంచ్ అభ్యర్థి వడ్డిపల్లి శ్రీనివాసరావు, గ్రామ కార్యదర్శి ఇజ్జాడు సన్యాసనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు బాటలో గొండు శంకర్ ప్రారంభించిన నిత్యాన్నదానం నిరంతరాయంగా కొనసాగుతుంది. నగరంలోని 7 రోడ్ల కూడలి పాత బస్టాండ్ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ శనివారం నాటికి 423వ రోజుకు చేరుకోగా 2 చోట్ల వందలాది మంది ఆకలి తీర్చుకున్నారు. చంద్రబాబు బాటలో గొండు శంకర్ ప్రారంభించిన నిత్యాన్నదానం నిరంతరాయంగా కొనసాగుతోంది. పేదలు, యాచకులు, అనాథలు, అన్నార్తులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆకలితో అలమటించకూడదనే లక్ష్యంతో ప్రారంభమైన అన్నా క్యాంటీన్ ప్రతిరోజు లక్ష్యాన్ని నెరవేరుస్తోంది. తిరిగి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ప్రారంభించేంత వరకు వీటిని కొనసాగిస్తామని గొండు శంకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అవి ప్రారంభం కాకుండా ఈ క్యాంటీన్ రద్దు చేస్తారనే ఆందోళన చెందనక్కర్లేదని గొండు శంకర్ భరోసా ఇచ్చారు. ఎన్ని రోజులైనా, ఎంత ఖర్చైనా ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభమయ్యేంత వరకు గొండు శంకర్ అన్నా క్యాంటీన్ అన్నార్తుల ఆకలి తీరుస్తుందని శంకర్ హామీ ఇచ్చారు. ఎన్ఈఆర్ని కలిసిన పిన్నింటి వెంకట బానోజీ నాయుడు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే నడికుతుటి ఈశ్వరరావుని రణస్థలం పంచాయతీ సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలంలో నిర్వహించిన స్వర్గధామం ప్రాంగణాన్ని శనివారం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట నియోజకవర్గంలోని కంచిలి మండలంలో సోంపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన స్వర్గధామం ప్రాంగణాన్ని రోటరీ జిల్లా అధ్యక్షుడు ఆర్వి సుబ్బారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 20 లక్షల రూపాయల రోటరీ నిధులతో జిల్లా పరిషత్, ఎంపీపీ నిధుల సహకారంతో స్వర్గధామం ప్రాంగణాన్ని నిర్మించామని చెప్పారు. సోంపేట రోటరీ ఆధ్వర్యంలో ఎన్నో సమాసిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్యాస్ ఆధారిత అంత్యక్రియల యూనిట్ ని సోంపేటలో నెలకొల్పుతున్నామని స్పష్టం చేశారు. ఒంటరి మహిళలకు అధునాతన కుట్లు మిషన్లు అందించడానికి సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రావూరి వెంకట సుబ్బారావు. నేను రోటరీ జిల్లా 30-20కి గవర్నర్గా వ్యవహరిస్తున్నాను. ఈ రోజున రోటరీ గవర్నర్స్ అఫీషియల్ విజిట్ మీద సోంపేట రోటరీ క్లబ్కు రావడం జరిగింది. వారు చేస్తున్న ఈ సంవత్సరం పాటు చేస్తున్న ప్రోగ్రామ్స్ని నిజంగా జిల్లా కాదు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకి ప్రాముఖ్యత కలిగింది. పర్టికులర్గా పబ్లిక్ ఇమేజ్లో అంటే ఏది చేసినా కూడా వాళ్ళు ముందు తీసుకెళ్తూ ఉన్నారు. సో ఈ రోజున ఇక్కడ మరి శ్మశాన భూమి లేదా శ్మశాన వాటిక నుండి దాన్ని ఓపెనింగ్కి వచ్చాము ఇక్కడ ఈ రోజున ఇక్కడికి. దీనికి నాగరాజు గారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఒక 10 లక్షలు, రొటేరియన్స్ ఒక 10 లక్షలు కలిపి రోటరీ తరపున, ఆయన కూడా రోటరీ మెంబర్ నాగరాజు గారు కూడా, కె నాగరాజు గారు కూడా, వారందరూ కలిపి ఇచ్చింది కాకుండా ఎంపీపీ గారు కానీ, జడ్పీ చైర్మన్ గారు కానీ వీరందరూ సహాయ సహకారాలతో కోల్ ఇండియా తరపున ఒక సిఎస్ఆర్ గ్రాంట్, ఒక 2 కోట్ల గ్రాంట్ అప్రూవ్ అయింది. దానిలో 19 ఒక డిఫరెంట్ ప్లేస్లు, అంటే మాకు ఇక్కడ ఇచ్చాపురం దగ్గర నుంచి అప్ టు విజయవాడ దాకా మాకు రోటరీ జిల్లా వ్యాప్తించింది కాబట్టి ఎల్పిజి పోర్టబుల్ క్రిమేటర్స్ అంటారు. అంటే గ్యాస్తో బాడీని క్రిమేట్ చేసేది అనమాట. చాలా ఫాస్ట్గా క్రిమేట్ అవుతుంది, స్మోక్ ఉండదు, ఎన్విరాన్మెంట్కి ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే చెక్క మనం కట్టె వాడాం కాబట్టి చెట్లు కొట్టడం అవసరం ఉండదు. వీటన్నిటి మూలం కాకుండా కొంత బయటకు వచ్చే స్మోక్ అనేది అవాయిడ్ చేయొచ్చు. దాన్ని మనం సోంపేటలో కూడా ఒకటి ఐ థింక్ పంచాయతీ మన ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నదా, బస్ స్టాండ్ దగ్గర ఉన్న దానికి ఒకటి ఇస్తున్నాము. అలానే ఇక్కడ ఉన్న దినేష్ మా ఏజీ గారు ఉన్నారు, ఇచ్చాపురంలో కూడా ఒకటి ఇస్తున్నాము మేము. అసలు రోటరీ క్లబ్ ఆఫ్ సోంపేట గురించి ఇంకా చెప్పక్కర్లేదు. ఈ మధ్యకాలంలో వాళ్ళు చేస్తున్న ఎండాకాలము
మీ అందరికీ దాహార్తి తీర్చడం కోసం వాళ్ళు చేస్తున్న ఒక యుద్ధం మీ అందరూ చూస్తున్నారు. ఎవ్రీడే నిర్విరామంగా వాళ్ళు చేస్తూ పోతున్నారు. అవే కాకుండా ఇక్కడ వీళ్ళు మరి హాస్పిటల్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత కుట్టు మిషన్లకి పంపిణీ చేస్తున్నాము. తర్వాత మాకు ఇదే కోల్ ఇండియా ద్వారా ఇంకొక 800 సూయింగ్ మిషన్స్ 2 కోట్లకు వర్త్, అంటే ఒక్కోటి 25,000 వర్త్ అనమాట. అది వచ్చి ఎంబ్రాయిడరీ మిషన్స్. అవి కూడా మేము మొత్తం జిల్లా అంతా ఇస్తున్నాము 800. దానిలో కూడా సోంపేటలో కొంతమంది మహిళల్ని ఎవరైతే సింగిల్ ఉమెన్, అంటే అది విడాకులైనా అవ్వచ్చు, లేకపోతే మొగుడు చనిపోయి ఉండొచ్చు, ఏదైనా కానీ సింగిల్ ఉమెన్ విత్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే వాళ్ళకి చదువు కోసము ఆమె దీన్ని సంపాదన ఖర్చు పెట్టచ్చు. అంటే 2 విధాలా మాకు బాగుంటుంది, ఫ్యామిలీ ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లల చదువు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశం మీద ఏ సింగిల్ ఉమెన్ విత్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళని ఎన్నిక చేసి వీలున్నంత మటుకు మేము 800 కూడా ఇచ్చాపురం నుంచి మళ్ళీ కృష్ణా జిల్లా మన విజయవాడ దాకా కూడా పంచుకుంటూ వెళ్తాము. అది ఆల్రెడీ అప్రూవ్ అయింది, డబ్బులు కూడా వచ్చాయి. స్లోగా ఆర్డర్ పెడుతున్నాము. 2 రోజుల్లో నిర్ణయం వచ్చాయి డబ్బులు. మాకు ఫ్రైడే ఒక 2-3 రోజులు ఆర్డర్ పెడితే 4 రోజులు వస్తుంది. జూలైలో ఆగస్టులో కానీ అది పంపకం స్టార్ట్ చేస్తాము. సో ఈ విధంగా రోటరీ పెద్ద మంచి పనులు చేస్తూ మరి ముందుకు వెళ్తూ ఉంది. సమాజంలో అందరికీ కూడా ఏం కావాలంటే అవి నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ సోంపేట క్లబ్. ఇంకోటి ఏంటంటే కార్యక్రమంలో సోంపేట రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ దుద్ది శ్రీనివాసరావు, సిహెచ్ఎంవి కృష్ణారావు, కోశాధికారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.